నమస్కారం. ఒకప్పుడు మన మొబైల్ నంబర్ మన ఐడెంటిటీలో ఒక పర్మనెంట్ పార్ట్‌గా ఉండేది. ఒక సిమ్ కార్డ్ కొని దానికొక ₹20 టాపప్ చేసుకుంటే చాలు నెలల పాటు ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చేవి. అసలు ఇన్‌కమింగ్ కాల్స్ రావాలంటే రీచార్జ్ చేయాలన్న టెన్షన్ కాదు కదా! ఆ థాట్ కూడా లేని రోజులవి. ఒక నంబర్‌తో సిమ్ కార్డ్ కొన్నామంటే అది ఎప్పటికైనా మనదే అని ఒక నమ్మకం ఉండేది. కానీ ఈ రోజు రియాలిటీ పూర్తిగా మారిపోయింది. మనం ఎవరైనా ఒక్క పేమెంట్ మిస్ అయ్యామంటే వెంటనే ఇన్‌కమింగ్ కాల్స్ ఆపేస్తున్నారు. ఇండియాలోని టెలికాం కంపెనీస్ చాలా సైలెంట్‌గా పబ్లిక్ వాలెట్స్‌ని స్క్వీజ్ చేస్తున్నాయి. కానీ వాళ్ళేదో ఒకేసారి ప్రైసెస్ పెంచేసి న్యూస్ హెడ్‌లైన్స్‌లో రావట్లేదు. దానికి బదులుగా చాలా క్వైట్‌గా, ఫోర్స్‌ఫుల్‌గా మనకు అవసరం లేని డేటా ప్యాక్‌లను మనకు అంటగట్టి, వాలిడిటీ రోజులు తగ్గించి, చాలా సైలెంట్‌గా దోచుకుంటున్నారు. వరల్డ్‌లోనే చాలా అఫోర్డబుల్ కాస్ట్‌లో డేటా అవైలబుల్‌గా ఉన్న దేశం నుంచి రోజు కనీసం ఫోన్ మాట్లాడాలంటే ప్రతి నెల మ్యాండేటరీ టాక్స్ కట్టే పరిస్థితికొచ్చేసాం. చాలా మంది పెన్షన్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అసలు డేటా యూజ్ లేకుండా వాయిస్ కాల్స్ కోసం బేసిక్ నెసెసిటీ కోసం రోజుకి 2 నిమిషాలు ఫోన్ మాట్లాడాలన్నా వాళ్ళు యూజ్ చేయని 1.5 జీబీ, 2 జీబీ డేటాకి డబ్బులు కట్టాల్సొస్తుంది. అక్కడ ఇక్కడ ఏదన్నా 1, 2 వాయిస్ కాల్ ప్లాన్స్ ఇస్తున్నామంటే అది 3 మంత్స్‌కి కూడా ఉండదు. 84 డేస్‌కే ఉంటుంది. లేదా 365 డేస్‌కి ఇస్తున్నారు. అది మినిమమ్ రూ. 450, రూ. 460 స్టార్ట్ అవుతుంది. రీజనబుల్‌గా, అఫోర్డబుల్‌గా ఉన్న ప్లాన్స్ ఏవి లేవు. మనం ఈ ట్రాప్‌లో ఎలా పడ్డామో అర్థం చేసుకోవాలంటే ముందు పాత రోజుల్లో ఉన్న వాయిస్ కాల్ సిస్టమ్ అనేది ఇప్పుడు లేదన్న విషయం తెలుసుకోవాలి మనం. 2జీ, 3జీ రోజుల్లో వాయిస్ కాల్ కోసం టెలికాం టవర్‌కి ఒక సెపరేట్ రేడియో ఛానెల్ అవసరమయ్యేది. దాన్ని మెయింటైన్ చేయడం కంపెనీలకు చాలా ఎక్స్‌పెన్సివ్. అందుకే అప్పట్లో నిమిషాల లెక్కన డబ్బులు వసూలు చేసేవాళ్ళు. కానీ 4జీ వోల్టే వచ్చాక కమ్యూనికేషన్ పద్ధతే మారిపోయింది. ఇప్పుడు మన వాయిస్ కంటిన్యూస్‌గా ఒక రేడియో వేవ్‌లా కాకుండా చిన్న చిన్న డిజిటల్ ప్యాకెట్స్‌లో ఇంటర్నెట్ ద్వారా ఎళ్తుంది. అంటే మన వాట్సాప్ కాల్స్ లాగా. దీంతో వాయిస్ కాల్స్ ట్రాన్స్‌మిట్ చేయడానికి కంపెనీస్‌కి ఆల్‌మోస్ట్ ఎలాంటి కాస్ట్ లేకుండా అయిపోయింది. ఇక నిమిషాల లెక్కన చార్జ్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండదని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఇండస్ట్రీ మొత్తం ప్లాన్ చేసుకొని వాళ్ళ స్ట్రాటజీని పివోట్ చేశారు. డేటాని మెయిన్ ప్రొడక్ట్ చేసి అన్‌లిమిటెడ్ కాల్స్‌ని ఫ్రీగా ఇస్తున్నట్టు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేశారు. నిజానికి మనం అన్‌లిమిటెడ్ కాల్స్ కోసం పే చేయట్లేదు. మనకు అవసరం ఉన్నా లేకున్నా మనం వాడిన డేటాకు ప్రతి నెల రెంట్ కడుతున్నాం. నిమిషాల లెక్కన చార్జ్ చేయలేమని తెలిసిన వెంటనే ఆ పాత స్టాండ్ అలోన్ టాక్ టైమ్ ప్లాన్స్‌ని సైలెంట్‌గా తీసేశారు. ఇక ఈ ఎక్స్‌టార్షన్ వెనకున్న లెక్కలు ఒక రకంగా దీన్ని ఎక్స్‌టార్షన్ అనే అనాలి. మొత్తం డేటా సిస్టమ్‌కి మారాక ఇండస్ట్రీ అంతా ఒకే ఒక మెట్రిక్ పై ఫోకస్ పెట్టింది. అదే ఏఆర్‌పీయూ, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. టెలికాం ఆపరేటర్స్ స్పెక్ట్రమ్ లైసెన్స్‌ల కోసం ప్రభుత్వాలకు వేల కోట్ల డ్యూ ఉన్నారు. అలాగే 5జీ నెట్వర్క్స్ కోసం హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళ ఇన్వెస్టర్స్‌ని సంతోషపెట్టాలంటే మన పబ్లిక్ నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ ప్రతి నెల పెరుగుతూనే ఉండాలి. ఎవరైనా ఒక సామాన్య కార్మికుడు లేదా ఒక పెన్షనర్ వీళ్ళు వాళ్ళ టాక్ టైమ్ కోసం ప్రతి నెల రూ. 50 టాపప్ చేసుకుంటామంటే ఈ కంపెనీల ఏఆర్‌పీయూ పడిపోతుంది. అందుకే ఎవరికి అవసరం ఉన్నా లేకపోయినా ఫోర్స్‌ఫుల్‌గా అందరిని 299 లాంటి కాంబో ప్లాన్స్‌కి సెట్ చేసి అసలు మోడర్న్ సొసైటీలో పార్టిసిపేట్ చేయాలంటే మినిమమ్ ఇంత కట్టాల్సిందే అని ఒక ఫ్లోర్ ప్లాన్ సెట్ చేశారు. ఇప్పుడు అది కూడా తీసేసి దానికి ఇంకో రూ. 50 యాడ్ చేసి రూ. 349 ప్లాన్ పెడుతున్నారు. ఆ తర్వాత వచ్చిన ఇంకో సైలెంట్ దెబ్బ ఈ 28 డేస్ వాలిడిటీ ట్రిక్. ఇది చూడ్డానికి చిన్న విషయంగానే అనిపిస్తుంది. కానీ ఇదొక మాసివ్ దోపిడీ. 28 రోజుల సైకిల్ అంటే కస్టమర్ సంవత్సరానికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీచార్జ్ చేయాలి. కోట్లాది మంది ప్రజలు వాళ్ళకి తెలియకుండానే ప్రతి సంవత్సరం లేని 13వ నెలకు కూడా పే చేస్తున్నారు. రెగ్యులేటర్స్ నోరు మూయించడానికి అప్పుడప్పుడు 30 డేస్ ప్లాన్ ఇస్తున్నా వాళ్ళ అసలు ప్రైసింగ్ ఆర్కిటెక్చర్ మొత్తం ఇయర్లీ లేని ఒక ఎక్స్‌ట్రా నెలకి డబ్బులు వసూలు చేసేలాగానే డిజైన్ చేశారు. కమ్యూనికేషన్ లాంటి ఒక బేసిక్ పబ్లిక్ యుటిలిటీని ఇలాంటి 2, 3 మాసివ్ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు సహజంగానే జనాల ప్రొటెక్షన్ కోసం ప్రభుత్వం వైపు చూస్తారు. కానీ మన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియానేమో టారిఫ్ ఫోర్బెరెన్స్ అనే పాలసీ మీద డిపెండ్ అయింది. ప్రైస్‌ని ఫ్రీ మార్కెట్ డిసైడ్ చేయాలన్నది ట్రాయ్ నమ్మకం. వాళ్ళ స్టాన్స్ చాలా సింపుల్. ఈ టెలికాం ఆపరేటర్స్, ఈ టెలికాం కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారు అనేది యాస్ లాంగ్ యాస్ వాళ్ళు ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేస్తున్న వరకు వాళ్ళ ప్రైస్‌ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడున్న ఫేటల్ ఫ్లా ఏంటి అంటే ఇప్పుడు ఇండియాలో ఫ్రీ టెలికాం మార్కెట్ అనేది లేదు. ఇదొక ఆలిగోపొలి. ఎప్పుడైతే ఒక పెద్ద కంపెనీ అఫోర్డబుల్ ఇన్‌కమింగ్ ప్లాన్స్‌ని తీసేసిందో, మిగతా కంపెనీలు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాయి. 100,00,00,000 మందికి సంబంధించిన కమ్యూనికేషన్‌ని కేవలం 2, 3 మాసివ్ కార్పొరేట్ కంపెనీలు కంట్రోల్ చేస్తూ, ఒకే ప్రైస్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటే, ఇక జనాలకి వేరే ఆల్టర్‌నేటివ్ ఏముంటుంది? లీగల్‌గా చూసినా పబ్లిక్‌కి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఇన్‌కమింగ్ కాల్ రావడం అనేది మన ఫండమెంటల్ రైట్ కాదు. చట్టం టెలికమ్యూనికేషన్‌ను ఒక కమర్షియల్ కాంట్రాక్ట్‌లా చూస్తుంది తప్ప, మంచినీరు లాంటి కనీస పౌర హక్కులా కాదు. మీరు మినిమమ్ రీచార్జ్ చేయకపోతే ఓన్లీ ఓటీపీస్ రావడం లాంటి వాటి కోసం ఒక 3-7 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నారు. ఆ తర్వాత మీ కనెక్షన్ కట్ అయిపోతుంది. అస్సలు ఆలోచించకుండా 90 రోజుల తర్వాత మీ సిమ్ కార్డ్‌ని తీసుకొని వేరే స్ట్రేంజర్‌కి అమ్మేస్తారు. ఈ మొత్తం సిస్టమాటిక్ షిఫ్ట్‌లో షాకింగ్ విషయం ఏంటంటే, పబ్లిక్ అందరూ దీన్ని సైలెంట్‌గా యాక్సెప్ట్ చేయడం. ఈ ట్రాన్సిషన్ చాలా నెమ్మదిగా జరిగింది. అచ్చం బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ లాగా. ముందు దేశమంతా మాయ చేసేలా
డర్ట్ చీప్ ఫ్రీ డేటా ఇచ్చి అలవాటు చేశారు. ఆ తర్వాత ట్రాప్ సెట్ చేశారు. ఇకపై ₹20 రీచార్జ్ టాపప్ అనేది ఉండదు అని జనాలు అర్థం చేసుకునే లోపు టెలికాం ఇండస్ట్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇలాంటి పద్ధతులను సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ చేయడానికి బలమైన పబ్లిక్ మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల ఈ అలుగోపల్లి గెలిచింది. పబ్లిక్ స్పెక్ట్రమ్ అనే నేషనల్ రిసోర్స్‌ని వాడుకొని ఇండియాలోని జనం అందరి మీద, ఇండియన్ సిటిజన్స్ అందరిపైన ఒక బలవంతమైన కార్పొరేట్ రెంట్‌ని రుద్దడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు మనం ఓన్ చేసుకున్న మన సిమ్ కార్డ్‌ని ఇప్పుడు మనం లీజుకు తీసుకున్న ఒక వస్తువులా మార్చేశారు. ఈ మొత్తం టెలికాం ట్రాప్‌లో చిక్కుకున్న పబ్లిక్‌కి వేరే ఆల్టర్‌నేటివ్ లేదా? ప్రైవేట్ కంపెనీలు మనల్ని ఇంతలా స్క్వీజ్ చేస్తుంటే జనం ఎందుకని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్ళట్లేదు? నిజానికి ఇప్పటికీ కస్టమర్‌లా ట్రీట్ చేస్తున్న ఒకే ఒక నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్. ఇప్పటికీ తక్కువ రేటుకి వ్యాలిడిటీ ప్లాన్ అలాగే మాట్లాడుకోవడం కోసం మాత్రమే స్టాండ్ అలోన్ టాక్ టైమ్ ప్లాన్స్ లాంటివి బీఎస్ఎన్ఎల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీల ఏఆర్‌పీయూ గేమ్స్, 28 డేస్ వ్యాలిడిటీ ట్రిక్స్, అనవసరమైన డేటా ప్లాన్‌లు ఇలాంటివేవి పెద్దగా బీఎస్ఎన్ఎల్ దగ్గర కనిపించవు మనకు. ఇదొక్కటే టెలికాంని ఇప్పటికీ ఒక పబ్లిక్ యుటిలిటీలా చూస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్రాజెడీ ఉంది. అదే టెక్నాలజీ గ్యాప్. ప్రైవేట్ ఆలిగోపోలి అంటే జియో, ఎయిర్టెల్ లాంటి 5G స్పీడ్‌తో దూసుకుపోతుంటే బీఎస్ఎన్ఎల్‌కి కనీసం దేశమంతా సరైన 4G నెట్వర్క్ కూడా లేదు. పబ్లిక్ డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నా సరైన సిగ్నల్, నెట్వర్క్ కవరేజ్, ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడం వల్ల జనం వెనకడుగేస్తున్నారు. కావాలనే ప్రైవేట్ కంపెనీలకి లాభం చేకూర్చడం కోసం టెక్నాలజీ పరంగా బీఎస్ఎన్ఎల్‌ని సంవత్సరాల తరబడి వెనకాల పడేలాగా సాబొటేజ్ చేశారు అనే విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. దీనివల్ల ఏమైంది? బీఎస్ఎన్ఎల్ కేవలం ఒక సెకండరీ సిమ్ గా మిగిలిపోయింది. ప్రైవేట్ కంపెనీ వాళ్ళ టారిఫ్స్ ని భరించలేని వాళ్ళు ఓటీపీల కోసం, ఇన్కమింగ్ కాల్స్ కోసం బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ చేసుకుంటున్నారు. కానీ ఆఖరికి బీఎస్ఎన్ఎల్ కూడా మెల్లిగా ప్రైవేట్ కంపెనీల దారిలోకే వస్తుంది. బీఎస్ఎన్ఎల్ కి సపోర్ట్ చేస్తూ ఇంకా అక్కడున్న కస్టమ్స్ ని కన్సిడర్ చేయకుండా ఒక చిన్న గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఇన్కమింగ్ కాల్స్ కట్ చేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జనాలకి రిలీఫ్ ఇచ్చేలా ఒక స్ట్రాంగ్ ప్రైమరీ నెట్వర్క్ గా మారి ఆలిగోపోలిని ఛాలెంజ్ చేసే స్థాయిలో బీఎస్ఎన్ఎల్ లేదు. గవర్నమెంట్ నిజంగా పబ్లిక్ ని ఈ దోపిడీ నుంచి కాపాడాలనుకుంటే ట్రాయ్ రూల్స్ మార్చడమే కాదు, బీఎస్ఎన్ఎల్ కి 4G, 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యుద్ధ ప్రాతిపదికన అందించాలి. మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ పబ్లిక్ ఓన్డ్ అంటే ప్రభుత్వ రంగ నెట్వర్క్ ఒకటి ఉంటేనే ఈ ప్రైవేట్ కంపెనీల ప్రైస్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. లేదంటే మనం ఎప్పటికీ ఈ టెలికాం ట్రాప్ నుంచి ఎస్కేప్ అవ్వలేం. బీఎస్ఎన్ఎల్ పతనానికి అతిపెద్ద కారణం టెక్నాలజీ పరంగా ఉద్దేశపూర్వకంగా దాన్ని వెనకబడేలా చేయడం, టెక్నాలజీ సాబొటేజ్. 2016 లో జియో వచ్చి 4G నెట్వర్క్ లో ఇండియా అంతా రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంటే బీఎస్ఎన్ఎల్ కి మాత్రం 4G స్పెక్ట్రమ్ ఇవ్వకుండా ప్రభుత్వాలు సంవత్సరాలు కూడా తొక్కిపెట్టాయి. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలన్నీ 5G నెట్వర్క్ తో దూసుకుపోతుంటే బీఎస్ఎన్ఎల్ ఇంకా తన 4G నెట్వర్క్ ఎక్విప్మెంట్ కోసం ఆపసోపాలు పడుతుంది. పైగా స్వదేశీ టెక్నాలజీనే వాడాలి అని ఒక రూల్ పెట్టినందుకు ఈ నెట్వర్క్ రోల్అవుట్ ఇంకా డిలే అయింది. కాంపిటీషన్ రాకెట్ లా పరిగెడుతుంటే బీఎస్ఎన్ఎల్ కాళ్ళు కట్టేసి రేస్ లో నిల్చోబెట్టారు. ఆర్థికంగా చూస్తే బీఎస్ఎన్ఎల్ పరిస్థితి ఈ రోజు ఐసీయూలో ఉన్న పేషెంట్ లా ఉంది. ఒకప్పుడు ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల లాభాలు తెచ్చిన ఈ సంస్థ గత దశాబ్ద కాలంగా ఏటా భారీ నష్టాలను, ప్రతి సంవత్సరం వేల కోట్లలో నష్టాలు చూస్తుంది. దీనికి ప్రధాన కారణం రెడ్ టేప్, బ్యూరోక్రసీలో, అలాగే గతంలో ఉన్న హై ఎంప్లాయీ కాస్ట్. ప్రైవేట్ కంపెనీలు చాలా లీన్ గా తక్కువ ఎంప్లాయీస్ తో పనిచేస్తుంటే బీఎస్ఎన్ఎల్ రెవెన్యూలో సగానికి పైగా కేవలం ఉద్యోగాల జీతాలకే సరిపోయేది. గవర్నమెంట్ లక్షల కోట్లలో రివైవల్ ప్యాకేజెస్ ఇస్తున్నప్పటికీ అవి టూ లిటిల్ టూ లేట్ అన్నట్లుగా మారాయి. క్షేత్ర స్థాయిలో ఆ ఫండ్స్ పనులుగా మారడానికి విపరీతమైన టైం పడుతుంది. సిగ్నల్ సరిగ్గా ఉండదు, ఇంటర్నెట్ స్పీడ్ గా రాదు, కస్టమర్ కేర్ రెస్పాన్స్ చాలా వీక్ గా ఉంటుంది. దీంతో ఒకప్పటి లాయల్ కస్టమర్స్ కూడా విసిగిపోయి ప్రైవేట్ నెట్వర్క్స్ కి పోర్ట్ అయిపోయారు. ఈ రోజు మొబైల్ మార్కెట్ లో బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్ కేవలం సింగిల్ డిజిట్ పడిపోతుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ జనం వాడుతున్న ఒకే ఒక్క దానికి ఈ ప్రైవేట్ నెట్వర్క్ వాళ్ళ ఫోర్స్ రీఛార్జ్లు, 28 డే వ్యాలిడిటీ వీటిని తట్టుకోలేక బీఎస్ఎన్ఎల్ ని ఓటీపీల కోసం, ఇన్కమింగ్ కాల్స్ కోసం సెకండరీ సిమ్ గా వాడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ఇలాగే నష్టాలతో నెట్టుకొస్తూ వీక్ అవుతూ ఉంటే ఇది బీఎస్ఎన్ఎల్ స్లో డెత్ కి దారితీసే ప్రమాదం ఉంది. ఇక్కడ పబ్లిక్ నోటీస్ చేయాల్సిన దారుణమైన నిజమేంటంటే ఒకవేళ బీఎస్ఎన్ఎల్ గనక మూతపడితే ఈ టెలికాం సెక్టర్ మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి డ్యూపోలి క్రియేట్ అవుతుంది. అప్పుడు 299 కదా బేస్ ప్లాన్ ₹500 పెట్టినా మనం తలదించుకొని కట్టాల్సిందే. ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీని కాపాడుకోవడం అంటే ఆ ఒక్క కంపెనీని బతికించడం కోసం కాదు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేయడం కూడా. కీపింగ్ ద మార్కెట్ ఇన్ చెక్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్. కానీ ప్రస్తుతం మనమందరూ ఎంకరేజ్ చేసి డిజైన్ చేసిన సిస్టమ్ మాత్రం బీఎస్ఎన్ఎల్ స్లో డెత్ వైపే తీసుకెళ్తుంది. ఈ మొత్తం స్టోరీలో మనం ఎవరు మర్చిపోకూడని హైలైట్ చేయాల్సిన నిజం ఒకటి ఉంది. ఈ బీఎస్ఎన్ఎల్ అనేది ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేసింది కాదు. ఇది మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ కట్టిన డబ్బుతో, మన టాక్స్ పేయర్ మనీతో బిల్డ్ చేసిన కంపెనీ ఇది. ఇది మన ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ. ఇది మనమే ఓనర్స్ దీనికి. అలాంటి మన సొంత ఆస్తిని సరైన టెక్నాలజీ ఇవ్వకుండా కావాలనే నష్టాలు తెప్పిస్తూ ఆ సంస్థకి తుప్పుబట్టేలా చేయడం అంటే ఈ లక్షల కోట్ల ఆస్తిని నాశనం చేసి ఈ మార్కెట్ మొత్తాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ పాదాల దగ్గర పెట్టినట్టే. ప్రైవేట్ ఆలిగోపలి దోపిడీకి గురి కాకుండా మనల్ని, ప్రజల్ని కాపాడగలిగే ఒకే ఒక కవచం ఈ ప్రజల ఆస్తి, పబ్లిక్ ప్రాపర్టీ. కానీ అది మన కళ్ళెదుటే కనుమరుగైపోయి నాశనం అయిపోతుంటే
మనం దాన్ని కేవలం ఒక ఫెయిల్ అయిన కంపెనీలా చూస్తూ ఉండిపోవడం అనేది బహుశా కస్టమర్లుగా, పౌరులుగా మనం చేస్తున్న చాలా పెద్ద తప్పు. తన సొంత ఆస్తిని తానే కాపాడుకోలేని పరిస్థితిలో పబ్లిక్ ఉన్నారంటే దానికంటే పెద్ద ట్రాజెడీ ఇంకేముంటుంది? ఇప్పుడు మీరు చెప్పండి. ఈ టెలికాం ట్రాప్‌కి మన జేబులకి ఇలా చిల్లు పడడానికి అసలు కారణం ఎవరనుకుంటున్నారు? రూల్స్ మార్చి, చార్జీలు పెంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్న కార్పొరేట్ కంపెనీలా? ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి ఫ్రీ మార్కెట్ పేరుతో చోద్యం చూస్తున్న ట్రాయ్‌దా? లేక బీఎస్ఎన్ఎల్ కళ్ళెదుటే నాశనం అయిపోతుంటే పట్టించుకోని గవర్నమెంట్‌దా? ఈ గవర్నమెంట్‌ని క్వెషన్ చేయని మన సైలెన్సా? దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఈ ఫోర్స్డ్ బండిల్స్ ఆపాలని ట్రాయ్ మీద ఒత్తిడి తీసుకురావాలా? లేదా మన పబ్లిక్ ప్రాపర్టీ అయిన బీఎస్ఎన్ఎల్‌ని కాపాడుకుంటే సరిపోతుందా? ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు హెవీగా ఇన్వెస్ట్ చేస్తే బీఎస్ఎన్ఎల్‌లో దానికి తగ్గట్టుగా పబ్లిక్ సపోర్ట్ చేస్తారా? లాస్ట్ 25 ఇయర్స్‌లో బీఎస్ఎన్ఎల్‌కి చాలా మంది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్, సీఎండీలు చాలా మంది చేంజ్ అయ్యారు. చాలా మంది టెలికాం మినిస్టర్స్ చేంజ్ అయ్యారు. అలాగే గవర్నమెంట్ కూడా 2 సార్లు చేంజ్ అయింది. వీళ్ళందరిని బ్లేమ్ చేసి ఏం లాభం? వీళ్ళందరూ పనిచేసే ఎంప్లాయీస్ మాత్రమే. వీళ్ళ పైనున్న ఓనర్స్ కరెక్ట్‌గా ఉంటే వీళ్ళందరూ కూడా కరెక్ట్‌గా పనిచేస్తారు. ఒకరు, ఇద్దరు కాదు 140,00,00,000 మంది పైగా ఓనర్స్ ఉన్నారు. కానీ ఇట్లాంటి ఒక పబ్లిక్ ప్రాపర్టీ నాశనం అయిపోతుంటే వాళ్ళే కాపాడుకోలేకపోతున్నారు. నాకిప్పటికి ఒక డౌట్ ఉంది. అసలు బీఎస్ఎన్ఎల్‌కి ఓనర్స్ మనమే అని గుర్తుందా మనకు? అది మన కంపెనీ, మన పబ్లిక్ ప్రాపర్టీ అని ఎక్కడో మన బ్రెయిన్స్‌లో ఒక మూల రికార్డ్ అయ్యి కూడా లేదా? నాకైతే ఎవరికీ రికార్డే లేదనిపిస్తుంది మరి. కొంతమందయితే పాపం జనరల్‌గా అప్పుడప్పుడు కరెంట్ బిల్లు, వాటర్ బిల్ పెరుగుతుంటది గదా! అలాగే ఇది గూడా పెరిగిందనుకోని అడ్జస్ట్ అవుతున్నారు. అక్కడ మనం యుటిలైజ్ చేసుకున్న దానికి తగ్గట్టుగా పే చేస్తున్నాం. అది కరెంట్ బిల్ అయినా, వాటర్ బిల్ అయినా. కానీ ఇక్కడ మనం యూజ్ చేయని డేటాకి పే చేయడం గాకుండా, చాలా అఫోర్డబుల్ రేట్స్‌లో ఇవ్వాల్సిన ఇన్‌కమింగ్ కాల్స్‌కి, మెసేజెస్‌కి, వాయిస్ కాల్స్‌కి వీటికి కూడా 5 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్ ఎక్కువ పే చేయాల్సొస్తుంది మనం. అది కూడా సంవత్సరానికి 12 నెలలు కాదు, 13 నెలలు గడుతున్నాం. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ గాని, సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను నోట్ చేసుకుంటాను. ఎందుకంటే మార్పు అనేది రావాలంటే మనందరి డిస్కషన్‌తోనే స్టార్ట్ అవుతుందని నేను నమ్ముతాను. మనం ఇలాంటి ఇష్యూస్‌పై డిస్కషన్స్ ఇనిషియేట్ చేయకపోవడం వలన ఈ ఫ్యాక్ట్స్‌ని సైడ్ ట్రాక్ చేసి, అండర్‌మైన్ చేసి మనల్ని ఇంకా కేఎస్‌లోకి, ఇష్యూస్‌లోకి నెట్టేస్తున్నారు. అందుకని అవేర్‌నెస్‌తో పాటు డిస్కషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ టూల్ అవ్వాలి మనకిప్పుడు. థాంక్ యూ.